హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ చారీ టెక్ ఇన్ఫో. ఈరోజు పీడిఎఫ్ అండ్ వర్డ్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి టెక్స్ట్ లాంగ్వేజ్ను అదర్ లాంగ్వేజెస్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి టెక్స్ట్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు, తెలుగులో ఉన్నటువంటి టెక్స్ట్ను హిందీలోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు. బేసిక్గా వరల్డ్ వైడ్ లాంగ్వేజెస్ను లోకల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకొని ఫైల్స్ను ఎడిట్ అనేది చేయొచ్చు. ఫస్ట్ ఎనీ వన్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ కావాలి. మన పర్సనల్ జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్ టాప్లో గూగుల్ యాప్స్ రిలేటెడ్ ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. రిలేటెడ్ యాప్స్ అనేది డిస్ప్లే అయిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత గూగుల్ డ్రైవ్ రిలేటెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. గూగుల్ డ్రైవ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత న్యూ పేజ్, న్యూ ట్యాబ్, లెఫ్ట్ సైడ్ టాప్లో న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సబ్ ఆప్షన్స్లో సెకండ్ వన్ ఫైల్ అప్లోడెడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి మౌస్ ద్వారా. ఓపెన్ రిలేటెడ్ పాపప్ విండో డిస్ప్లే అయిన తర్వాత పీడిఎఫ్ ఆర్ వర్డ్ డాక్యుమెంట్ ఎనీ వన్ ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ వన్ పీడిఎఫ్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లో ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మౌస్. రైట్ సైడ్ డౌన్లో అప్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత గ్రీన్ కలర్ రైట్ టిక్ మార్క్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని క్లోజ్ చేసి పేజీని రీఫ్రెష్ చేయాలి. లెఫ్ట్ సైడ్ టాప్లో రీఫ్రెష్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. షార్ట్కట్కి Ctrl+R కీబోర్డ్లో క్లిక్ చేయడం ద్వారా పేజ్ అనేది రీఫ్రెష్ అవుతుంది. అప్లోడెడ్ ఫైల్ డిస్ప్లే అవుతుంది పేజ్లో. దీన్ని సెలెక్ట్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఓపెన్ విత్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సబ్ ఆప్షన్స్లో గూగుల్ డాక్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. న్యూ ట్యాబ్లోకి డిస్ప్లే అయిన తర్వాత ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈ టెక్స్ట్ లాంగ్వేజ్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలంటే టాప్లో మెనూ బార్లో ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్, టూల్స్ అనే మెనూను క్లిక్ చేయాలి. టూల్స్ రిలేటెడ్ ఆప్షన్స్ డిస్ప్లే అయిన తర్వాత డౌన్లో ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ రిలేటెడ్ పాపప్ విండో డిస్ప్లే అయిన తర్వాత ట్రాన్స్లేటెడ్ డాక్యుమెంట్కు న్యూ ఫైల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. దీన్ని రిమూవ్ చేయాలి. ఫైల్ నేమ్ Ctrl+A కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేసిన తర్వాత ఎనీ వన్ ఒక ఫైల్ నేమ్ అనేది న్యూ ఫైల్ నేమ్ ఎంటర్ చేయాలి, చారీ. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూజ్ ఏ లాంగ్వేజ్లో ఈ డ్రాప్ డౌన్ ఆరో క్లిక్ చేయాలి. ఇందులో వరల్డ్ వైడ్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇప్పుడు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నా కాబట్టి తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మౌస్ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత తెలుగు రిలేటెడ్ లాంగ్వేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి డౌన్లో టూ ఆప్షన్స్ ఉంటాయి, క్యాన్సిల్ అండ్ ట్రాన్స్లేట్. సెకండ్ వన్ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. న్యూ పేజీలోకి ట్రాన్స్లేట్ అయిన లాంగ్వేజ్ ఫైల్ డిస్ప్లే అవుతుంది. వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ అయిన పేజ్ ఇది. టెక్స్ట్ను రీఎడిట్ అనేది కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ను సెలెక్ట్ చేసిన తర్వాత బోల్డ్లోకి సెట్ చేయొచ్చు, ఇటాలిక్, అండర్లైన్, కలర్ చేంజ్, డిఫరెంట్ కలర్స్లోకి సెట్ చేయొచ్చు. టెక్స్ట్ను మాడిఫై కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇన్సర్ట్ లింక్. ఈ టెక్స్ట్కు నెంబర్స్ కానీ బుల్లెట్ స్టైల్స్ కానీ సెట్ చేయాలంటే ఇక్కడ నెంబరింగ్, బుల్లెట్స్, స్టైల్స్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఫాంట్ సైజ్ 14, ఫాంట్ స్టైల్స్. సెకండ్ లైన్లో ఫస్ట్ ఐకాన్ అండు, సెకండ్ వన్ రీడు. ఈ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మాడిఫికేషన్ అయిన టెక్స్ట్ను రీసెట్ చేయొచ్చు. చేసిన తర్వాత ఈ తెలుగులో ఉన్నటువంటి టెక్స్ట్ను హిందీలోకి ట్రాన్స్లేట్ చేయాలంటే సేమ్
టాప్లో టూల్ మెనూ సెలెక్ట్ చేసి ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ అనేది క్లిక్ చేయాలి. ట్రాన్స్లేటెడ్ హిందీ డాక్యుమెంట్కు ఫైల్ నేమ్ అనేది న్యూ ఫైల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. రిమూవ్ చేసి డిలీట్కి ప్రెస్ చేసిన తర్వాత చారీ హిందీ సెకండ్ ఆప్షన్లో చూజ్ ఏ లాంగ్వేజ్ డ్రాప్ డౌన్ ఆరో క్లిక్ చేసి హిందీ రిలేటెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, హిందీ. నెక్స్ట్ డౌన్లో ట్రాన్స్లేట్ అనే సెకండ్ బటన్ క్లిక్ చేయాలి. న్యూ పేజ్లోకి ఇన్సర్ట్ అయిన తర్వాత ట్రాన్స్లేటెడ్ లాంగ్వేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఈ ట్రాన్స్లేట్ అయిన డాక్యుమెంట్స్ను డౌన్లోడ్ చేయాలంటే మెనూ బార్లో ఫస్ట్ ఫైల్ మెనూను సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత డౌన్లోడ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. డౌన్లోడ్స్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ రిలేటెడ్ డాక్యుమెంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ ఫార్మాట్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్ రిలేటెడ్ వెబ్ పేజ్లోకి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పీడిఎఫ్ ఫార్మాట్లోకి డౌన్లోడ్ చేయాలంటే ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా పీడిఎఫ్ ఫైల్ డాక్యుమెంట్ అనేది డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేయాలంటే డెస్క్టాప్పై ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత చారీ హిందీ అనే ఫైలు డిస్ప్లే అవుతుంది, పీడిఎఫ్ ఫైలు. నెక్స్ట్ వర్డ్ డాక్యుమెంట్లోకి డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్స్ ఫస్ట్ వన్ ఆప్షన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఫైల్ అనేది డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఫైల్ ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్ అని ఓపెన్ చేసిన తర్వాత చారీ హిందీ దీన్ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఈ విధంగా వర్డ్ డాక్యుమెంట్లోకి ట్రాన్స్లేట్ అయిన పేజీ హిందీ లాంగ్వేజ్ పేజ్ని చెక్ చేసుకోవచ్చు. మినిమైజ్ చేసిన తర్వాత గూగుల్ డాక్స్ ద్వారా అన్లిమిటెడ్గా ఫ్రీగా ఆన్లైన్లో ట్రాన్స్లేట్ అనేది చేయొచ్చు.